ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। సో నిన్న క్లాస్లో మనం ఫస్ట్ ఆస్పెక్ట్ సెకండ్ ఆస్పెక్ట్ గురించి మనం చదువుకున్నాం. ఇప్పుడు థర్డ్ రే మనలో ఎలా చేస్తుంది అనేటువంటి రహస్యాలు చదువుకున్నాం. By the understanding of right methods of assimilation and elimination will come the healing of diseases connected with the bodily tissues, the stomach and bowels, and the male and female organs of generation. It will someday be understood that these latter are only another system of assimilation and elimination centered this time in the feminine aspect or woman. For again, remember that this is the second or love system. The order is thus: the first system was masculine, the present system, the second is feminine, the third system will be hermaphrodite. So, ఇక్కడ మనకి థర్డ్ రే ఆస్పెక్ట్స్ గురించి మనం చదువుకుంటూ మనం ఏం చెప్తున్నారంటే ఇక్కడ హీలింగ్ ఆఫ్ డిసీజెస్ అంటుండే దాని రహస్యం ఏంటంటే ఇక్కడ మెయిన్గా ఆర్గాన్ ఆఫ్ అసిమిలేషన్ మన బాడీలోంచి అక్కర్లేనివి ఇవన్నీ కూడా బయటకి విడిపోవడానికి కావాల్సినటువంటి విషయంలో చాలా హీలింగ్ ప్రాసెస్ ఉందండి. బాడీలో హీలింగ్ ప్రాసెస్ అనేది జరగడంలో ఇదొక భాగం. అంటే బాడీలో అక్కర్లేనివన్నీ కూడా బయటకు విడిపోవడం అనేటువంటిది. అందులో మనకు ప్రధానంగా ఏంటంటే స్టమక్ అండ్ బోవెల్స్ ఈ ఆర్గాన్స్ ఒకటి ఇన్వాల్వ్ అయింది, అండ్ ది మేల్ అండ్ ఫీమేల్ ఆర్గాన్స్ ఆఫ్ జనరేషన్ ఇది. అయితే ఇందులో ఇంకొక రహస్యం ఏంటంటే ఇట్ విల్ సమ్ డే బి అండర్స్టూడ్ దట్ దీస్ లాటర్ ఆర్ ఓన్లీ అనదర్ సిస్టమ్ ఆఫ్ అసిమిలేషన్ అండ్ ఎలిమినేషన్ centered this time in the feminine aspect or woman. ఇవి గర్భధారణ, స్త్రీ ఋతు క్రమం, వాటికి సంబంధించినటువంటి రహస్యాలు సృష్టిలో ఇవ్వబడినటువంటి రహస్యాలు అవన్నీ కూడా సృష్టిలో ఇదంతా కూడా చంద్రుడి యొక్క గమనాన్ని బట్టి ఇదంతా కూడా ఏర్పడుతున్నటువంటిది. తర్వాత సృష్టి యొక్క ఆవిర్భావనకు సంబంధించినటువంటి రహస్యాలన్నీ కూడా దీంట్లో ఇమిడి ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఆ సిస్టమ్ అంతా కూడా ఇందులో ఇమిడ్చి పెట్టేశారు. దీని యొక్క అంతర్రహస్యాలు ఇంకా భవిష్యత్తులో చాలా తెలియబడతాయి మానవుడికి అని చెప్తూ ఏమంటున్నారంటే ఫెమినైన్ ఆస్పెక్ట్ ఆర్ ఉమెన్. ఫర్ అగైన్ రిమెంబర్ దట్ దిస్ ఇస్ ద సెకండ్ ఆర్ లవ్ సిస్టమ్. దీన్ని ఏమన్నారంటే ఇది లవ్ సిస్టమ్కి సంబంధించినటువంటి రహస్యాలు ఉన్నాయండి ఇందులో. అదే చంద్రుడు లేదా ఈ సెకండ్ ఆస్పెక్ట్కి సంబంధించినది థర్డ్ ఆస్పెక్ట్లో ఉంది కొంత. అదే ఇక్కడ చెప్తున్నటువంటి విషయం. The order is that the first system was masculine, the present system, the second is feminine, the third system will be hermaphrodite. The first system was masculine. The సృష్టిలో వీటి యొక్క రహస్యాలు ఇవన్నీ కూడా మొట్టమొదటిగా చెప్పబడినదంతా కూడా masculine గా చెప్పారు. తర్వాత the second is feminine గా చెప్పారు. Third system will be hermaphrodite. And though the evolving human hierarchy is masculine or positive, yet there is no guarantee that all that is found in the present system is masculine too. The fact is that the negative faculty or the feminine aspect dominates, even though this may be unrecognized by you. Let me demonstrate and give some indications by figures of this
hypothesis. In the first solar system, there was one dominant evolution and it consisted of 100,000 million monads. సృష్టి అన్నటువంటిది మ్యాస్కులైన్గా ఉంటుంది. దాని యొక్క రెప్లికగా సెకండ్ సిస్టమ్ అన్నటువంటి తయారవుతుంది. దాన్ని ఫెమినైన్గా చెప్పారు. అయితే ఒక్కొక్కసారి ఈ ఫెమినైన్ సిస్టమ్ అన్నటువంటిది ఎక్కువ డామినేటింగ్గా పనిచేస్తుంటుంది. మ్యాస్కులేటరీ అన్నటువంటిది తక్కువ డామినేటింగ్గా ఉంటుంటుంది అని చెప్తూ కొన్ని రహస్యాలు చెప్తాను వినండి అంటున్నారు ఆయన. అంటే మూన్ అనేటువంటిది మెయిన్గా ఏంటంటే సూర్యుడు, చంద్రుడు ఈ రహస్యాలు కొంత మనం అవగాహనలో పెట్టుకోగలిగితే మ్యాస్కులైన్ ఫెమినైన్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది క్రియేషన్ సంబంధించిన రహస్యాలు కొంత అర్థమవుతాయి మనకి. ఈ ఫెమినైన్ ఆస్పెక్ట్గా చెప్పబడిందంతా కూడా చంద్రుడికి సంబంధించిన రహస్యాలు. ఇట్ ఈస్ రిఫ్లెక్టరీ ఆఫ్ ది సన్. ఒక్కొక్కసారి ఇక్కడ చెప్పబడుతున్నటువంటి పాయింట్ ఏంటంటే సూర్యుడి నుంచి వెలుగు తీసుకోవడం చంద్రుడు, దాన్ని ఫెమినైన్గా చెప్పారు. ఒక్కొక్కసారి కొన్ని సందర్భాల్లో ఫెమినైన్ ఆస్పెక్ట్ ఎక్కువ డామినేటింగ్గా పనిచేస్తుంటుంది అని చెప్తూ కొన్ని ఇండికేషన్స్ మీకు చెప్తాను వినండి అంటున్నారు. అందులో ఫస్ట్ సోలార్ సిస్టమ్. ప్రజెంట్ ఈజ్ అవర్ సెకండ్ సోలార్ సిస్టమ్. దీనికి ముందు ఏర్పడినటువంటిది ఫస్ట్ సోలార్ సిస్టమ్. అందులో ఏమని చెప్తున్నారంటే 100,000 million monads was one dominant evolution. ఒకటి డామినెంట్ ఎవల్యూషన్గా వచ్చినప్పుడు ఏంటి అప్పుడు డామినెంట్గా వచ్చినటువంటిది ఏంటంటే డామినెంట్గా వచ్చినటువంటిది అప్పుడు 100,000 million monads అన్నటువంటిది ప్రధానంగా భూమి మీద ఏర్పడ్డాయి. మొనాడ్ అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. సో సృష్టిలో భగవత్ తత్వం అనేటువంటిది మనకు మామూలుగా ఏమని చెప్తామంటే అనేక రకాలుగా దాని ఎక్స్ప్రెషన్ ఉంటుంది. మామూలుగా మనం సాధనగా చెప్పుకున్నప్పుడు దాన్ని అంతర్యామి తత్వం అని చెప్పుకుంటాం, అయిపోయింది. కానీ ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా భగవంతుడి యొక్క ఎక్స్ప్రెషన్ అన్నటువంటిది దిగిరాబడుతుంటుంది. ఈ దిగిరాబడినటువంటి ఎక్స్ప్రెషన్ ఫస్ట్ సోలార్ సిస్టంలో అది ఎలా ఉంది అంటే 100,000 million monadsగా అది ఎక్స్ప్రెషన్లోకి వచ్చింది ఫస్ట్. In the present system, the second, there are two dominant evolutions, the human and the deva. There are, and as earlier stated, 60,000 million human monads. Add to this the feminine evolution of the devas, consisting of 140,000 million, and you have the necessary 200,000 million. This elucidates my statement and this being a feminine system. సో ప్రజెంట్ సిస్టంలో ఏమైందంటే పైన చెప్పినటువంటిది ఏంటి 100,000 million monads అన్నారు. ఈ సెకండ్ సిస్టంలోకి వచ్చేటికి 2 డామినెంట్ ఎవల్యూషన్స్ అనేటువంటి వచ్చాయి. ఒకటి హ్యూమన్ అనేటువంటిది అన్నారు, ఇంకొకటి దేవ అన్నారు. అంటే భగవత్ తత్వం అన్నటువంటిది దైవ లోకాల్లో ఎక్స్ప్రెషన్ వచ్చేది ఒక రకంగా, హ్యూమన్ లెవెల్లో ఎక్స్ప్రెషన్ వచ్చేది ఒక రకంగా. అంటే హ్యూమన్ లెవెల్ అంటే డోంట్ కన్సిడర్ ఇట్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్, మానవులు అని దయచేసి అనుకోకండి. మొనాడ్ అంటే మానవుడి యొక్క ప్రజ్ఞకి మూలముగా ఉన్నటువంటి తత్వం, అది వేరు, అంతర్యామి వేరు. సో ఇది ఎక్స్ప్రెషన్లోకి రాబడినటువంటిది హ్యూమన్ లెవెల్లో వచ్చింది కొంతేమో దైవలోకంలో కొంత ఉంది. సో ఈ ఎక్స్ప్రెషన్ అనేది రాబడటంలో ఏమని చెప్తున్నారంటే 60,000 million human monads అన్నది. So there are, and as earlier stated, 60,000 million monads, and to this feminine evolution of the devas consisting of 140,000 million monads. దైవత్వము దివ్యత్వం వేరు, దైవత్వం వేరు, రెండింటికి తేడా. సో దేవతల్లో మేలుకాంచి ఉండేటువంటి తత్వం ఏదైతే ఉందో అది 140 million monads అన్నారు. దాన్ని హ్యూమన్ లెవెల్కి వచ్చినప్పుడు 60,000 million monadsగా చెప్పారు. సో అందువల్ల ఏమైందంటే ఇక్కడ 140,000 million monadsగా వచ్చినటువంటి దైవతత్వం ఏదైతే ఉందో దాన్ని ఫెమినైన్ ఆస్పెక్ట్గా చెప్పారు. అంటే వీటన్నిటికీ పైన ఉన్నటువంటిది ఫస్ట్ దాంట్లో ఏర్పడినటువంటిది మేల్, అది చెప్పేశారు ఫస్ట్ సోలార్. సెకండ్ సోలార్ వచ్చినటువంటిది దేవతత్వం. దాన్ని ఏమన్నారంటే దాన్ని 140 million monadsగా చెప్పారు, అది ఫెమినైన్గా చెప్పారు. బికాస్ దట్ ఈస్ ఫస్ట్, దిస్ ఈస్ సెకండ్ కాబట్టి.
దాని నుంచి కొంచెం కింద దిగి వచ్చినటువంటి హ్యూమన్ మొనాడ్స్, అది 60,000 మిలియన్ మొనాడ్స్ అని చెప్పారు. అందు గురించి ప్రస్తుతం సోలార్ సిస్టంలో ఫెమినైన్ ఆస్పెక్ట్ ఎక్కువ డామినెంట్గా ఉందండి అని చెప్తున్నారు. తర్వాత ఏమంటున్నారంటే, ఇన్ ద థర్డ్ సోలార్ సిస్టమ్ ద టోటల్ నెంబర్ ఇన్ ఎవల్యూషన్ విల్ బి ద నీడెడ్ 300,000 మిలియన్ దట్ పర్ఫెక్షన్ రిక్వైర్స్ ఆఫ్ ది త్రీఫోల్డ్ లోకస్. సో ఇక్కడ థర్డ్ సోలార్ సిస్టమ్కి వెళ్ళడానికి ఏమవుతుందంటే, టోటల్ నెంబర్ ఈజ్ ఇన్ ఎవల్యూషన్ విల్ బి ద నీడెడ్ 300,000 మిలియన్. అక్కడికి వెళ్ళడానికి 300,000 మిలియన్ మొనాడ్స్ అవుతుంది. ప్రస్తుతం 200,000 మిలియన్ మొనాడ్స్లో ఉన్నాం. అక్కడికి వెళ్ళడానికి 300,000 మిలియన్ మొనాడ్స్ అవుతుంది. అక్కడ 3 లోగోస్ యొక్క అంటే 3 లోగోస్ అంటే ఫస్ట్ రే, సెకండ్ రే, థర్డ్ రే, ఈ 3 లోగోస్ యొక్క పరిపూర్ణత్వం అంటున్నది అక్కడ దర్శనపడుతుంది బాగా. సో ప్రస్తుతం సోలార్ సిస్టంలో ఎక్కువ సాధన అంటున్నది లవ్ ఆస్పెక్ట్లో జరుగుతుంటే, థర్డ్ సోలార్ సిస్టమ్కి వచ్చేటికి మొత్తం 3 ఆస్పెక్ట్స్కి సంబంధించినటువంటి పరిపూర్ణమైనటువంటిది ఏర్పడుతుంది అక్కడ. అందు గురించి అక్కడికి వెళ్ళేటికి 300,000 మిలియన్ మొనాడ్స్ అన్నది. 300,000 మిలియన్ దట్ పర్ఫెక్షన్ రిక్వైర్స్ ఆఫ్ ది త్రీఫోల్డ్ లోగోస్. ఎప్పుడైతే ఈ 300,000 మిలియన్ మొనాడ్స్గా వచ్చినటువంటిది ఏర్పడిందో, అప్పుడు పరిపూర్ణమైనటువంటి సాధన అంటున్నది సిద్ధింపబడినప్పుడు, అప్పుడు ఈ 3 లోగోస్గా వ్యక్తంలోకి వస్తున్నటువంటి వాటికి పరిపూర్ణత ఏర్పడినట్టు. సో దీని గురించి చాలా డెప్త్గా ఉన్నటువంటి పాయింట్. ఇంకొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు మనకి. Our discussion has necessarily been sketchily, for all that I am here attempting to do is to give indications as to the lines along which the new art of healing must eventually run, and to give certain hints which will point the way to the cause of prevalent diseases, and so enable the wise to negate effects. సో డిసీజెస్కి రావడానికి లోపల ఉన్నటువంటి కారణాలు తీసుకుని ఆయన చెప్తున్నారు మనకి. అందు గురించి ఈ పాయింట్స్ అన్నీ చెప్తున్నాను. ఫస్ట్ సోలార్ సిస్టమ్ 100,000 మిలియన్ మొనాడ్స్ వచ్చారు. సెకండ్ సోలార్ సిస్టంలో 100,000 మిలియన్ మొనాడ్స్ దేవాస్, 60,000 మిలియన్ మొనాడ్ దేవాస్ అది హ్యూమన్. అండ్ థర్డ్ సోలార్ సిస్టమ్కి వెళ్ళేటికి 300,000 మిలియన్ మొనాడ్స్ అవుతారు. ఇది ఈ రకంగా దిగిరాబడటంలో అంటే పరిపూర్ణత అంటే సిద్ధింపబడలేదు కాబట్టి అక్కడే డిసీజ్ రావడానికి కారణాలు అనేటువంటివి కూడా ఉన్నాయి. వాటిని చక్కగా అవగాహన చేసుకుంటే సొల్యూషన్స్ అంటే మనకు దొరకడం ఈజీ అది అని చెప్తున్నాను. టు నెగేట్ ఎఫెక్ట్స్ అన్నారు. దిస్ బ్రేవిటీ అండ్ ది సిస్టమ్ ఆఫ్ ఇంపార్టింగ్ నాలెడ్జ్ త్రూ ద మీడియం ఆఫ్ hints is essentially occult, and will be the only mode of dealing with the relatively dangerous subject until such time as a sound medical, surgical, and neurological training of a technical nature is combined with an equally sound psychological understanding plus a measure of spiritual vision. మెజర్ ఆఫ్ స్పిరిచువల్ విజన్ అంటే న్యూరలాజికల్గా మనం ఒక న్యూరో సైంటిస్ట్ అంటాం లేదా న్యూరాలజిస్ట్ అంటాం. వాళ్ళు ఎంతగా తెలుసుకోవాల్సింది ఉంటుందో, ఉదాహరణకు మనకు తెలిసింది ఏబిసిడీలే మామూలుగా. అంటే దాంట్లో చాలా డెప్త్కి వెళ్ళి వాళ్ళు స్టడీ చేస్తారు. ఒక్క నెర్వ్ అది ఎలా పుడుతోంది, ఏం జరుగుతోంది, అది అంతా చాలా డెప్త్కి వెళ్ళి వాళ్ళు ఒక న్యూరాలజిస్ట్ స్టడీ చేస్తారు. ఒక మామూలు బిహెచ్ఎంఎస్ ఎంబీబీఎస్ వాడు చదివాడు మామూలు సర్ఫేస్ లెవెల్ అంటాడు వాడు, అందులో ఏం జరుగుతుంది ఏం తెలియదండి అంటాడు. చాలా డెప్త్కి వెళ్ళి వాడు స్టడీ చేస్తాడు. అది ఎలా అయితే అంత డెప్త్కి వెళ్ళి స్టడీ చేయాల్సింది అందులో అంత ఉందో, అంతర్గా దర్శించవలసినటువంటిది ఇంకా అంత ఉంది, చాలా ఉంది. దీనికి కావాల్సినటువంటిది ఏంటంటే స్పిరిచువల్ విజన్ అన్నారు. ఈ పాయింట్ చెప్తూ మనకి ఏమని చెప్తారంటే డైట్ దీంట్లో మానవుడి యొక్క కన్ను ప్రస్తుతం దానికి అందాల్సినంత ప్రాణశక్తి అందట్లేదని చెప్పి రాస్తారు జ్వాలకుడుగా. ఎందుచేతంటే కనుక అంత ప్రాణశక్తి చక్కగా అందివ్వబడినప్పుడు వాడు భౌతికంగా ఉన్నటువంటి న్యూరాలజిస్ట్ ఏదైతే ఎంతైతే దర్శించి ఎంతైతే ఇది చేసి చూస్తున్నాడో అంతే రిఫ్లెక్టరీ పైకి వేసుకోగలడు. అంటే అంతర్గా ఏర్పడినటువంటి ఇప్పుడు చెప్తున్నటువంటి పాయింట్స్ కూడా వాడు చక్కగా అడ్వాన్స్ రెండు దర్శనంలోకి నిలుస్తాడు. అంత ప్రాణశక్తి కంటికి అందట్లేదు కాబట్టి
ఓన్లీ భౌతికం వైపే వాడు చూడగలుగుతున్నాడు. లోపలికి వెళ్ళి చూడగలిగేటువంటిది వాడికి సిద్ధింపబడట్లేదు. ఒకానొక రోజు వస్తుంది. అప్పుడు రెండో అడ్వాన్స్ వాడు చూసేయగలుగుతాడు ఈ కన్నుతోటి అని చెప్పి రాస్తారు ఆయన. ఆఫ్ స్పిరిచువల్ విజన్ అన్నారు దాన్ని. అంటే అంతర్గాయలు దర్శించేటువంటి దాన్ని స్పిరిచువల్ విజన్ అన్నారు. ద ఐడియల్ ఫిజిషియన్ అండ్ సర్జన్ ఈస్ ద మ్యాన్ హూ ఈస్ ఆల్సో ఎ మెటాఫిజిషియన్. To the lack of this combination, much of the present difficulty and confusion can be ascribed. The metaphysical healer today is so engrossed by that which is not the body that he is far less useful to the aids, to the sick, diseased, and damaged human being. There is the practical physician, then is the practical physician. సో మెటాఫిజిషియన్ అన్నారు వీడిని. వీడు మెటాఫిజిషియన్ ఎందుకంటే కనుక అంతర్గా ఉన్నటువంటి కారణాలు ఇది తెలుసుకోకపోతే భౌతికంగా ఉన్నటువంటి దానికి కావాల్సినటువంటి సొల్యూషన్ ఇది దొరకదు. సో ఒక మెటాఫిజిషియన్గా కూడా వీడు అవ్వాలి. అయినప్పుడు లోపల ఉన్నటువంటి కారణాలు వీడికి చక్కగా తెలియబడతాయి. సో విచ్ ఈస్ నాట్ ద బాడీ దట్ ఈస్ ఫార్ లెస్ యూస్ఫుల్ టు ద సిక్, అది డిసీజ్డ్, diseased and damaged human being than is the practical physician. The average metaphysician, no matter by what label he calls himself, has a closed mind. He overemphasizes the divine possibilities to the exclusion of the material or physical probabilities. Complete spiritual healing will be divinely possible ultimately, but this is not materially possible at certain given moments in time and space, and with people at widely differing points on the ladder of evolution. Differing points on the ladder of evolution. ఇంకా వీడు అది తెలుసుకోవడానికి టైం పడుతుంది. అంటే భౌతికంగానూ వీడు తెలుసుకోవాలి. ఒక ఓన్లీ మెటాఫిజిషియన్గా ఉన్నాడు అనుకోండి, అభిప్రాయ ఇదేం కారణాలు కాదండి అని అనుకోండి, అది తప్పే. వీడు చదివేదంతా ఊరికినే పోయినట్టు. అయితే రెండు ఉండాలి, బాగా అవగాహన చేసుకోవాలి పాయింట్. ఒకవైపే మన దృష్టి వెళుతుంటుంది. అంటే భౌతికంగా ఎక్స్రేలు, ఎంఆర్ఐలు వీటిలో అయినా మన దృష్టి వెళ్ళిపోతుంది. లేదా ఆయన ఎవరో మహానుభావుట ఆయన దగ్గరికి వెళ్ళి బొట్టు పెట్టించుకుందాం అని ఉండిపోతుంది. ఇంత ఈ రెండింటికి క్లబ్ చేసుకుని మనం మనకి ఏర్పడినటువంటి డిసీజెస్ కావాల్సిన సొల్యూషన్స్ పట్టుకోవడంలో మనం ఫెయిల్యూర్ అవుతాం. అది చెప్తున్నారు ఇక్కడ. Overemphasizes the divine possible to the exclusion of material or physical probabilities. Right timing and a sound knowledge of the working of the law of karma plus a large measure of intuitive perception. ఏమన్నారు? రైట్ టైమింగ్ అనేటువంటిది కావాలి. అంటే సృష్టిలో దానికి కావాల్సినటువంటి కేసు అన్ఫోల్డ్ అయినప్పుడు దానికి వీడు అర్హతుడుగా వీడు నిలబడాలి. అప్పుడు ఆ కేసు అన్ఫోల్డ్ అవగానే వీడికి చక్కగా వీడు దర్శనం భగవంతుడు ప్రత్యక్షం అవుతాడు. అవ్వడానికి ఆ టైంకి వీడు చక్కగా అక్కడ దండం పెట్టుకుని కూర్చొని ఉండాలి. కట్టం చేసే టైంకి ఎప్పుడు తీస్తారేమో అని చెప్పి డేరుగా ఉన్నాడు అనుకోండి, వీడికి అది అందివ్వబడదు ఆ తత్వం. అందుగురించి అది ఎట్లాగో వీటిలో ఒక సామర్థ్యము అంటాం చూసారా, అది సిద్ధించుకుని వీడు ఉన్నప్పుడు చోట్లో ఆ కీ అన్ఫోల్డ్ అయినప్పుడు చక్కగా వీడికి ఆ వెలుగు దర్శనం అవుతుంది. దాని వల్ల ఇంట్యూటివ్ పెర్సెప్షన్ అన్నారు. So sound knowledge of the working of the law of karma plus a large measure of intuitive perception are essential to the high art of spiritual healing. To this must be added the knowledge that the form nature and the physical body are not essentially the major consideration or of the vast importance that some may think. దీనికి కావాల్సినటువంటిది ఏంటంటే added the knowledge that the form nature and the physical body. ఫారం నేచర్, ఫిజికల్ బాడీ అంటున్నది ఇంట్యూటివ్ పెర్సెప్షన్కి కొంతవరకే. అంటే ద మేజర్ కన్సిడరేషన్ ఆర్ ఆఫ్ ది వాస్ట్ ఇంపార్టెన్స్ దట్ సమ్ మే థింక్. దీన్ని కొంతవరకే అవసరం అంటున్న భావంగా కొంత ఉంటారు. ఇంట్యూటివ్ పెర్సెప్షన్కి దేహంతో సంబంధం లేదంటున్నదిగా ఉంటారు. ఇంట్యూటివ్ పెర్సెప్షన్కి అంటే ద రిజల్ట్స్ కెన్ బి స్టడీడ్ హియర్. వీడు ఉదాహరణకి ఇంట్యూటివ్ పెర్సెప్షన్గా పొందినటువంటి దానికి కావాల్సినటువంటి రిజల్ట్స్ భౌతిక దేహంలో వీడికి కనపడతాయి. అందుగురించి రెండు కావాలి, ఒక్కటి ఉంటే సరిపోదు. గురించి ఇనేట్స్ బోత్. ఇంట్యూటివ్ పెర్సెప్షన్కి భౌతిక దేహంతో కూడా పని ఉంటుంది. వేరియస్ cultists and healers usually take the position that
it is of major importance that the physical vehicle be rendered free from disease and clutched away from the process of death. It might, however, be desirable and it often is that the disease be permitted to do its work and death open the door to the escape of the soul from imprisonment. సో ఇక్కడ చాలా మంది హీలర్స్ వీళ్ళందరూ చెప్పేటువంటి రహస్యం ఏంటంటే take the position that it is of major importance that the physical vehicle be rendered free from disease and clutched away from the process of death. సో ప్రాసెస్ ఆఫ్ డెత్ నుంచి ఫిజికల్ వెహికల్ అన్నట్టు అంటే డెత్ అంటే ఏమిటి, వీడికి ఫిజికల్ వెహికల్ వీడికి ఎక్కడ కూడా బాండేజ్గా లేదా వీడి ఫిజికల్ వెహికల్ ఎక్కడ కూడా వీటిని ఇబ్బంది పెట్టకుండా ఉండేటువంటి స్థితికి సంబంధించినటువంటి దాన్ని డెత్ అంటాం. చాలా ఫ్రీగా ఉంటాడు అన్నమాట బాడీలో ఉన్నా, లేకపోతే ఉదాహరణకి మనం ఏదైనా లాడ్జ్లోనో లేదా మనం ఏదైనా గెస్ట్ హౌస్లోనో దిగామనుకోండి, మనకి ఎంతవరకు పని అంటే ఆ రోజు ఆ ఊర్లో ఉన్నటువంటి పని చేసుకోవడం వరకే ఆ రూమ్ తోటి కానీ ఆ ప్రదేశంతో కానీ మన సంబంధం, అంతమించి ఇంకేం పని లేదు దాంతో. వాడు ఆ రూమ్ని ఎలా దానికి సంబంధించిన వేరే విషయాలు మనకు పెద్దగా పాయింట్ ఆఫ్ థింకింగ్లోకి రావు. సో ఆ స్థితికి సంబంధించినటువంటి ఒక పాయింట్ ఇక్కడ చెప్తున్నారు. ఏమంటున్నారంటే free from disease and clutched away from the process of death. It might, however, be desirable that the disease be permitted to do its work and death open the door to the escape of the soul from imprisonment. The time comes inevitably to all incarnated beings when the soul demands liberation from the body and from foreign life. Soul demands. Soul అనేటువంటిది ఫారం లైఫ్లో నుంచి ఎస్కేప్ అవ్వడం అన్నటువంటిది డిసీజ్ అన్నటువంటిది ఏం చేస్తుందంటే డెత్ కావాల్సినటువంటి డోర్ ఓపెన్ చేసి పెడుతున్నాం. డిసీజ్ అన్నటువంటి డిసీజ్ మన బాడీలో డిసీజ్ అన్నటువంటిది ఏం చేస్తుందంటే సోల్ బాడీలోంచి ఎస్కేప్ అయిపోవడానికి కావాల్సినటువంటి డోర్స్ ఓపెన్ చేయడమే డిసీజ్. చాలా హైయెస్ట్ పాయింట్. సోల్ బాడీలోంచి లిబరేట్ అయిపోవడానికి ఒక వే క్రియేట్ చేస్తున్నట్టు డిసీజ్, అంతమించి ఇంకేం లేదు దానికి ప్రదేశం, దానికి మెయిన్ ఇది. So process of liberating soul from the body, disease comes. So disease is the gateway through which the soul will be liberated. And the process is called the death. అది ఇక్కడ చెప్తున్నారు. ఏమంటున్నారు? Disease is permitted to do its work and death opens the door to the escape of soul from imprisonment. So and demands liberation from the body and from foreign life. And nature has her own wise ways of doing this. నేచర్కి ఎప్పుడు ఎటువంటి ఇది ఏర్పడాలి అనేటువంటిది నేచర్ హ్యాస్ ఇట్స్ ఓన్ వే ఆఫ్ డీలింగ్ థింగ్స్. చాలా చక్కగా అంటే అంతా మన తెలివితేటలతోటే అవుతున్నాయి అనేటువంటిది అనుకుంటుంటాం. అరే ఈ రకంగా చేయకుండా ఉండుంటే బాగుండేది, ఇదంతా మన లాజిక్ అంతే. బియాండ్ అవర్ లాజిక్ నేచర్ వర్క్స్, అది బాగా తెలుసుకోవాలి. సో ఎప్పుడు ఏ విధంగా ఏమవ్వాలి, ఎటువంటి జబ్బులు రావాలి అనేటువంటిది నేచర్ డిసైడ్ చేస్తుంది. అంటే కేవలం ఈరోజు చెప్పుకున్నటువంటి పాయింట్ అంటే ఇప్పుడు డెత్ ఆస్పెక్ట్లో డిసీజ్ రావడం గురించి వేరే విషయం కాదు ఇక్కడ. సో ఎప్పుడు ఏ రకమైనటువంటి డిసీజ్ వస్తే వాడు తేలిగ్గా వాడు దేహంలోంచి వాడు విత్డ్రా అయిపోతాడు. సో దానికి కావాల్సినటువంటి డిసీజ్ నేచర్ వాడికి వచ్చేటట్టుగా చేస్తుంది. వచ్చేటప్పటికి ఆ డిసీజ్ చేత డెత్ డోర్స్ అన్నటువంటి ఓపెన్ అవుతాయి. డెత్ డోర్స్ ఓపెన్ అయిపోయేటప్పుడు సోల్ డోర్స్ ఓపెన్ అయిపోయేటప్పుడు సోల్ బాడీలోంచి లిబరేట్ అయిపోతుంది. అది ఇక్కడ జరిగేటువంటి. It must be realized by students that the physical form is an aggregate of atoms. తర్వాత ఇంకో పాయింట్ ఏంటంటే disease and death must be recognized as liberating factors when they come as the results of right timing by the soul. సో ఇవన్నీ కూడా రిజల్ట్ ఆఫ్ రైట్ టైమింగ్ బై ద సోల్. ఆ రైట్ టైం వచ్చేటికి డిసీజ్ డెత్ అనేటువంటిది దేహానికి వచ్చేస్తాయి. ఇప్పుడు సోల్ లిబరేట్ అయిపోతుంది. అది సృష్టిలో ఉన్నటువంటి రహస్యం. సోల్ లిబరేట్ అయిపోవడానికి డిసీజ్ డెత్ అనేటువంటి ఆ టైంకి వచ్చేటికి ఆ చక్కగా అలా దేహం ఎప్పటిదాకా బాగానే ఉంటుంటే చక్కగా నీరసించిపోతాడు, జబ్బు ఏదో వచ్చేస్తుంది, సోల్ తొందరగా బాడీలోంచి చేసుకెళ్ళాడు. అది it must be realized by students that the physical form is an aggregate of atoms built into organisms and finally into a coherent body
and that this body is held together by the will of the soul, withdraw that will onto its own plane, or as it is accurately expressed, let the soul's eye turn in another direction, and in this present cycle disease and death will inevitably supervene. Disease and death ఇక్కడ సూపర్వీన్ అవుతాయి, అవి ఇక్కడ డామినేట్ అవుతాయి. సోల్ అనేటువంటిది డామినేట్ అయిపోతుంది. డిసీజ్ డెత్ ఎక్కువ డామినేటింగ్ అయిపోతుంది. సో ఇక్కడ చెప్పేటువంటి పాయింట్ ఏమిటంటే, సో బాడీ అన్నటువంటిది ఏమిటిది, దేహం అనేటువంటిది ఇట్ ఇస్ ఎన్నో అణువుల యొక్క కలయిక, ఎన్నో అణువుల యొక్క సమ్మిశ్రం దేహం, అంతే కదా. దేహం అనేటువంటిది ఇట్ ఇస్ ఎ గ్రూప్ ఆఫ్ సెల్స్. సెల్స్ ఆర్ నథింగ్ బట్ ఆటమ్స్. ఆటమ్స్ యొక్క దీని చేత సెల్స్ అనేటువంటి ఫామ్ అవుతున్నాయి. ఎన్నో సెల్స్ కలిస్తే ఒక దేహం, ఒక ఆర్గానిజమ్స్, ఒక దేహంలో అనేక అవయవాలు అనేటువంటి ఏర్పడుతున్నాయి. ఈ అవయవాలన్నీ కుదిరిస్తే ఒక దేహంగా ఏర్పడుతుంది. సో బేసిక్గా ఇక్కడ చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇవన్నీ కూడా అణువుల యొక్క, ఎన్నో అణువుల యొక్క సమ్మిశ్రం దేహం అనేటువంటిది. దీని యొక్క హయ్యర్ పాయింట్ ఏమిటంటే, సృష్టిలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా అణువుల యొక్క సమ్మిశ్రం. ఆ సమ్మిశ్రం దేనికి ఏర్పడుతుందంటే, సృష్టిలో దానికి ఒక ఎక్స్ప్రెషన్ అనేటువంటిది ఏర్పడడానికి ఈ అణువుల యొక్క సమ్మిశ్రం అనేటువంటిది ఏర్పడుతుంది. ఈ సమ్మిశ్రంలో ఏర్పడటానికి, ఈ దేహంలో ఏర్పడినటువంటి సమ్మిశ్రము చోట్ల అనేక పదార్థములు మనం చూసేటువంటి వాటిలో కూడా కొన్ని అణువుల యొక్క సమ్మిశ్రం. ఇట్స్ ఎ గ్రూప్ ఆఫ్ ఆటమ్స్. సో దానిలో ఒక కొహరెన్స్ అంటుండేది ఏర్పడేటికి దానికి ఒక యూనిట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటుండేది ఏర్పడుతుంది. ఆ పాయింట్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఒక యూనిట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటే దానికి ఏర్పడుతుంది. యూనిట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది ఏర్పడేటప్పటికి కోహరెంట్ బాడీ అన్నారు. అండ్ దట్ దిస్ బాడీ ఈజ్ హెల్డ్ టుగెదర్ బై ద విల్ ఆఫ్ ద సోల్. ఇది యూనిట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్గా తెలపడడానికి దాన్ని ఏమన్నారంటే సోల్ అన్నారు. సోల్ అనేటువంటిది బాడీ వైపు ఫోకస్ అవుతున్నప్పుడు, సోల్ నుంచి రేస్ అంటుంది బాడీకి అందుతున్నప్పుడు, అన్ని అణువులకు అందుతున్నప్పుడు, అప్పుడు ఈ అణువుల యొక్క వ్యక్త స్వరూపం అంటుంది చక్కగా మనం చూస్తున్నాం. దాన్నే దేహం అన్నారు. Withdraw that will on its own plane, or withdraw అయ్యడంలో ఏమన్నారంటే,